నమస్కారం జీటీపీఎల్ వార్తలకి స్వాగతం. ముందుగా మహిళలందరికీ మాతృదినోత్సవ శుభాకాంక్షలు. అమ్మను గౌరవించుకోవాల్సిన సామాజిక బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. సృష్టికి మూలమైన అమ్మకు వందనం. రామగుండం 20వ డివిజన్ మాజీ కార్పొరేటర్ కన్నూరి సతీష్. దేశం విపత్కర పరిస్థితిలో ఉండి యుద్ధం జరుగుతున్న సమయంలో సింగరేణిలో సమ్మె అవసరమా? కార్మిక సంఘాల నాయకులకు బీఎంఎస్ రాష్ట్ర అధ్యక్షులు యాదగిరి సత్తయ్య సూటి ప్రశ్న. చెస్ ఆడటం మూలంగా విద్యార్థుల్లో మేధాశక్తి పెరుగుతుంది. ప్రతి విద్యార్థి తల్లిదండ్రులు తమ పిల్లలకు చెస్ ఆడటం అలవాటు చేయాలి. చెస్ రామయ్య యాపిల్ కిడ్స్ స్కూల్ ఇన్ఛార్జ్ అరుణ సూచన. అబ్బురపరిచిన పూర్వ విద్యార్థుల సమ్మేళనం. మంజీరా స్కూల్ పూర్వ విద్యార్థుల ఆటపాటల అదూర్స్. అమ్మను గౌరవించుకోవాల్సిన సామాజిక బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, సృష్టికి మూలమైన అమ్మకు వందనమని రామగుండం 20వ డివిజన్ మాజీ కార్పొరేటర్ కన్నూరి సతీష్ అన్నారు. మాతృదినోత్సవం సందర్భంగా గోదావరికని బస్టాండ్ సమీపంలోని ప్రగతి నిరాశ్రయుల ఆశ్రమంలో జ్యోతి గాంధీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం మాతృమూర్తులను గౌరవిస్తూ కన్నూరి సతీష్ శాల్వాలతో సన్మానించి ప్యాకెట్ మనీని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమ్మ లేనిది అసలు సృష్టి లేదని, జననమే లేదని, అలాంటి అమ్మను మనం గౌరవించుకోవటం అవసరమని అన్నారు. తన అమ్మ సౌందర్య జ్ఞాపకార్థం వీరందరిలో తమ అమ్మను చూసుకుంటూ మాతృదినోత్సవం సందర్భంగా మాతృమూర్తులకు ప్యాకెట్ మనీ అందించి వారిని సన్మానించుకోవటం జరిగిందన్నారు. మాతృదినోత్సవం సందర్భంగా ఈరోజు గోదావరికని పట్టణంలో మరి వృద్ధ మహిళలకు, తల్లులకు నాకు తోచినంత సహాయ సహకారం అందించాలని ఆలోచన చేయగానే జ్యోతి గాంధీ ఫౌండేషన్ ద్వారా నాకు అవకాశం కల్పించిన దయానంద్ గాంధీ సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, మాతృదినోత్సవం ప్రత్యేక దినోత్సవంగా పురస్కరించుకొని మనందరికీ తెలుసు, లోకంలో అమ్మ లేనిది ఏమీ లేదు, జననం లేదు, సృష్టి లేదు, సర్వంకు అన్నిటికీ ప్రపంచానికి మూలమే అమ్మ అవుతుంది. కనుక మనం ఈరోజు నడక నేర్చి వ్యవస్థలో ఒక వ్యక్తులుగా ఎదగాలన్నా, వ్యవస్థలో ఉన్నత స్థాయిలో ఉండాలన్నా, సామాజిక స్పృహ మానసికంగా దృఢంగా ఉండాలంటే కూడా అమ్మ ఆలన లాలన పాలనతోనే మనకు సాధ్యమవుతుంది. అమ్మల స్ఫూర్తితోనే ప్రతి ఒక్కరు కూడా ప్రపంచంలో ఉన్నత స్థాయికి ఎదుగుతారనే భావనతోని మా అమ్మగారు శ్రీమతి కన్నూరి స్వర్గీయ సౌందర్యమ్మ గారి జ్ఞాపకార్థం ఈరోజు పాకెట్ మనీని ఇక్కడ అందించడం జరిగింది. ఈ సేవా కార్యక్రమాల ద్వారా ఈ తల్లుల్లో మా అమ్మను చూసుకుంటూ సంతోషపడుతున్నాను. వారికి కూడా ఆయురారోగ్యాలు ఉండాలని మాతృదినోత్సవం సందర్భంగా అందరూ కూడా కేవలం ఈ ఒక్కరోజే అమ్మల్ని మనం గౌరవించడం, ఆరాధించడం కాకుండా ప్రతిరోజు కూడా వారి పట్ల ఆదరణతోని ఆరాధిస్తూ, పూజిస్తూ, గౌరవిస్తూ ఉండాలని అందరినీ కోరుకుంటూ, జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వాహకులు దయానంద్ గాంధీ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆశ్రమ ఇన్ఛార్జ్ సమ్మయ్య, మాతృమూర్తులు పాల్గొన్నారు. దేశం విపత్కర పరిస్థితుల్లో ఉండి యుద్ధం జరుగుతున్న సమయంలో సింగరేణిలో సమ్మె అవసరమా అని కార్మిక సంఘాల నాయకులను బీఎంఎస్ రాష్ట్ర అధ్యక్షులు యాదగిరి సత్తయ్య సూటిగా ప్రశ్నించారు. గోదావరికని బీఎంఎస్ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్త సమ్మెకు బీఎంఎస్ దూరంగా ఉంటుందని తెలిపారు. కార్మిక సంఘాలు యుద్ధం జరుగుతున్న సమయంలో సమ్మెకు వెళ్లకుండా దేశ సైనికులకు ఆత్మస్థైర్యంగా నిలుస్తూ కార్మికులను అటువైపుగా సమయత్నం చేయాల్సిన అవసరం ఉందన్నారు. కార్మిక సంఘాలు సింగరేణిలో రాజకీయ ఎజెండాలకు ముందుకు పెడుతూ రాజకీయ ప్రేరేపిత సమ్మె చేయడానికి సిద్ధమయ్యాయి. యుద్ధం జరుగుతున్న సమయంలో మే 20న సమ్మె అవసరమా అని సింగరేణి కార్మికులు ఆలోచించాలి. రాజకీయ జెండాలను ముందు పెట్టి కార్మిక సంఘాలు చేస్తున్న రాజకీయ ప్రేరేపిత సమ్మెకు కార్మిక వర్గమంతా దూరంగా ఉండాలని బీఎంఎస్ తరఫున యాదగిరి సత్తయ్య కోరారు. దేశవ్యాప్త బొగ్గుగని కార్మికుల సమ్మె చేయాలని చెప్పేసి కొన్ని కార్మిక సంఘాలు రాజకీయ ప్రేరేపిత సమ్మె చేయడానికి సిద్ధపడతా ఉన్నాయి. మే 20వ తారీఖున చేయాలని నిర్ణయం చేసిండ్రు. దాన్ని సింగరేణిలో కూడా సమ్మె చేయాలని చెప్పేసి ఇదే కార్మిక సంఘాలు రాజకీయ అనిశ్చిత వాతావరణంలో వస్తూ ఉన్నారు. ఇలా దేశం విపత్కరమైన పరిస్థితులలో ఉన్నది ఈ దేశానికి తెలుసు, ప్రపంచానికి తెలుసు. అయినప్పటికీ కూడా
ఈ కార్మిక సంఘాలు, ఈ రాజకీయ పార్టీలు దేశంలో జాతీయ విపత్తులు వచ్చినప్పుడు, జాతీయ విపత్కార పరిస్థితులు ఉన్నప్పుడు యుద్ధం జరుగుతూ ఉన్నది ఒకవైపు, రెండో వైపు ఏమో సమ్మెకు సైరన్ అని చెప్పేసి బొగ్గు గన్ల పైన ద్వారా సమావేశాల ద్వారా విస్తృతమైన ప్రచారం చేస్తూ ఉన్నారు. దానిలో బిఎంఎస్ సమ్మెలో పాల్గొనడం లేదు, బిఎంఎస్ కలిసి రావాలని చెప్పేసి కోరుతూ ఉన్నారు, మమ్మల్ని విమర్శిస్తూ ఉన్నారు, సర్కారు సంఘం అంటూ ఉన్నారు. మేము సూటిగా ఇదే కార్మిక సంఘాలకు ప్రశ్నిస్తూ ఉన్నాం. బొగ్గు గని కార్మికుల తరఫున, సింగరేణి కార్మికుల తరఫున ఇవాళ సింగరేణి కార్మికులకు సంబంధించిన సమ్మె విషయంలో స్పష్టంగా, దేశవ్యాప్తంగా స్పష్టంగా ఒకటే వైఖరి చెప్తా ఉన్నాం. యుద్ధం జరిగే పరిస్థితులు ఉన్నప్పుడు, యుద్ధం జరిగినప్పుడు సమ్మె చేయడం అవసరం. ఆ సింగరేణి కార్మికుడు ఆలోచించాలి, ఈ సమ్మెను వ్యతిరేకించాలని చెప్పేసి సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘం బిఎంఎస్ తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అట్లనే ఈ భారతదేశంలో రాజకీయ పార్టీలు, దానికి అనుబంధ సంఘాలైన ఈ కార్మిక సంఘాలు ఇలా దేశవ్యాప్తంగా రాజకీయ ఎజెండాతో ముందుకొస్తూ ఉన్నాయి. దాంట్లోనే గత 10 సంవత్సరాల నుంచి సింగరేణిలో కూడా రాజకీయ ఎజెండాతో రాజకీయ పార్టీలు ఇన్వాల్వ్మెంట్ అయ్యి కార్మిక సంఘాలు వాళ్ళ పాత్ర పోషించలేని పరిస్థితుల్లో ఉన్నారు. కాబట్టి ఈ రాజకీయ ప్రేరేపిత సమ్మెకు, ఈ రాజకీయ పార్టీల ఎజెండాను అమలు చేసే కార్మిక సంఘాలు చేసే మే 20 తారీఖు సమ్మెను సింగరేణి కార్మికులు వ్యతిరేకించాలని చెప్పేసి సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘం బిఎంఎస్ తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇవాళ కోటాను కోట్ల రూపాయలు, 35,645 కోట్ల రూపాయలు ఈ సంస్థకు బకాయి పడి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. వాటిని చెల్లించే తట్టు ఈ కార్మిక సంఘాలు పనిచేయి, ఫోర్స్ తీసుకురావు. కానీ బొగ్గు గని కార్మికులను, సింగరేణి కార్మికులను రాజకీయం వైపు తిప్పుకొని ఎజెండా మార్చి మీ సమస్యలు ఉన్నాయని చెప్పేసి కార్మిక సంఘాలు విస్తృత ప్రచారం చేస్తూ ఉన్నాయి మహిళల పైన. మేము సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘం బిఎంఎస్ పరంగా మీరు ఆలోచించండి సింగరేణి కార్మికులారా. మన సమ్మె చివరి ఆయుధం. ఒక్కసారి 2 సార్లు మన సమస్యల మీద ఆందోళన కార్యక్రమాలు చేపట్టిన తర్వాత మనకు సంబంధించిన అంశాలు ఉంటే, మనకు సంబంధించిన డిమాండ్లు కానీ అవన్నీ ఉంటే వాటన్నిటిని కూడా ఆలోచన చేసి అన్ని కార్మిక సంఘాలు రాజకీయాలకు అతీతంగా ముందుకు వచ్చే అవసరం ఉన్నప్పుడు చెప్తాం. కానీ ఈ సమ్మెను వ్యతిరేకించండి. ఈ జాతీయ ప్రయోజనాల దృష్ట్యా ఈ దేశం ఇంకొక దేశం మీద, పాకిస్తాన్ దేశం మీద యుద్ధం జరుగుతూ ఉన్నది. అవసరమైతే యుద్ధానికి సిద్ధం కండి. ఈ కార్మిక సంఘాలకు, రాజకీయ పార్టీలకు సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘం బిఎంఎస్ మేము పలుకుతా ఉన్నాం. మీడియా సమావేశంలో బిఎంఎస్ ప్రధాన కార్యదర్శి యతిపతి సారంగపాణి, కోశాధికారి ఆకుల హరి, నాయకులు కర్రావ్ మహేష్, సాయవేన సతీష్, రామ్మూర్తి, పెంచాల వెంకటస్వామి, లక్ష్మయ్య, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. చెస్ ఆడటం మూలంగా విద్యార్థుల్లో మేధాశక్తి పెరుగుతుందని, ప్రతి విద్యార్థి తల్లిదండ్రులు తమ పిల్లలను చెస్ ఆడటం అలవాటు చేయాలని చెస్ రామయ్య యాపిల్ కిడ్స్ స్కూల్ ఇన్ఛార్జ్ అరుణ సూచించారు. రామగుండం పారిశ్రామిక ప్రాంతం కళ్యాణ్ నగర్లోని యాపిల్ కిడ్స్ స్కూల్లో జిల్లా స్థాయి అండర్ చెస్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలలో పెద్దపల్లి, కరీంనగర్, సిరిసిల్ల, జగిత్యాల జిల్లాలకు సంబంధించిన అండర్ 9 విద్యార్థులు పాల్గొనగా నిర్వాహకులు చెస్ పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులకు చెస్ రామయ్య స్కూల్ ఇన్ఛార్జ్ దాసరి అరుణ మాట్లాడుతూ, ఈ చెస్ పోటీలలో జిల్లా స్థాయిలో గెలిచిన 4 రాష్ట్ర స్థాయికి ఎంపిక చేసి కరీంనగర్లో జరిగే రాష్ట్ర స్థాయిలో పోటీలకు అందించనున్నట్లు తెలిపారు. చెస్ ఆడటం మూలంగా విద్యార్థులు మానసిక ఒత్తిడికి తట్టుకొని దృఢంగా తయారవుతారని అన్నారు. చెస్ ఆడటం నేర్పించిన మూలంగా విద్యార్థులు భవిష్యత్తుకు బంగారు బాట వేసిన వారవుతారని తెలిపారు. ఈ పోటీల్లో గెలిచిన 4 రాష్ట్ర స్థాయికి, అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో గెలిచిన వారిని జాతీయ స్థాయికి, అంతర్జాతీయ స్థాయికి కూడా ఆడే అవకాశం ఉన్నట్లుగా తెలిపారు. కాగా ఈ ఎంపిక పోటీలు గోదావరికని యాపిల్ కిడ్స్ స్కూల్ ప్రాంగణంలో జరుగుతుండగా రామగుండం లయన్స్ క్లబ్ మగువ పూర్తి స్థాయి సహకారం అందిస్తుంది. చదరంగం పోటీలు నిర్వహించబడుతున్నవి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా, కరీంనగర్, సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి 4 జిల్లాల స్థాయి చదరంగం పోటీలు అండర్ 9 బాయ్స్ అండ్ గర్ల్స్ సెలక్షన్స్ నిర్వహించబడుతున్నాయి. ఇది దేశవ్యాప్తంగా అసోసియేషన్ చెస్ అసోసియేషన్ తరఫున నిర్వహించబడుతున్నాయి. ఇందులో 4 గర్ల్స్, 4 బాయ్స్ సెలక్షన్ అయ్యి హైదరాబాద్లో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారు. ఆ తర్వాత జాతీయ స్థాయి పోటీల్లో కూడా పాల్గొనడం జరుగుతుంది. జాతీయ స్థాయిలో గెలిస్తే మంచి అవకాశాలు కూడా ఉంటాయి పిల్లలకి. ఈరోజు ఇక్కడికి హాజరైన
పిల్లలకి పెద్దలకి వాళ్ళ పేరెంట్స్కి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్న లయన్స్ క్లబ్ మహిళా వాళ్ళకి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 4 బాయ్స్ అండ్ 4 గర్ల్స్ సెలెక్షన్ చేసి మనం హైదరాబాద్ టోర్నమెంట్కి పిల్లల్ని తీసుకోవడం జరుగుతుంది. ఇలాంటి అవకాశం ఇచ్చిన రాష్ట్ర సంఘానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చెస్ అనేది విద్యార్థుల యొక్క మేధాశక్తిని పెంచుతుంది అండ్ వాళ్ళ భవిష్యత్తుకి ఒక మంచి బాటని వేస్తుంది. చిన్నప్పటి నుంచే ఈ చెస్ని అలవాటు చేయడం ఒక అలవాటుగా చేస్తే పిల్లల తల్లిదండ్రులు వాళ్ళ భవిష్యత్తుకు ఒక బాటను ఎగ్జాక్ట్గా వేసినట్టు అవుతుంది. సో ఈరోజు 4 జిల్లాల స్థాయిలో చెస్ కాంపిటీషన్ అండర్ 9 గర్ల్స్ అండ్ బాయ్స్కి శ్రీ యాపిల్ కిడ్స్ స్కూల్లో అండ్ లయన్స్ క్లబ్ ఆఫ్ మగువ ఆధ్వర్యంలో అండ్ చెస్ రామయ్య సార్ గారి సహకారంతో ఈరోజు ఈ పోటీలు జరుగుతున్నాయి. సో ఇందులో సెలెక్ట్ అయిన వాళ్ళు జాతీయ స్థాయిలో కూడా రాష్ట్ర స్థాయిలో కూడా పార్టిసిపేట్ చేయడానికి అర్హులవుతారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయులు దయానంద్ గాంధీ, మగువ ప్రతినిధులు డాక్టర్ లక్ష్మి, వాణి, శశికళ తదితరులు పాల్గొన్నారు. గోదావరికని పట్టణంలో మంజీరా హై స్కూల్ 1999-2000 సంవత్సరపు 10వ తరగతి బ్యాచ్ పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. గోదావరికని ఇందిరానగర్లోని ఆద్య బ్యాంకెట్ హాల్లో ఆదివారం జరిగిన పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో వివిధ చోట స్థిరపడిన వారు విద్యార్థులు నేడు ఒక చోట చేరి ఆనాటి చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. ఆనాటి ఉపాధ్యాయులు రామ్రెడ్డి, పూర్వ సత్యనారాయణ, అజయోద్దీన్, వెంకటలక్ష్మి, పిట్టెల రవీంద్రలను శాలువాలతో ఘనంగా సన్మానించారు, జ్ఞాపికలు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చిన్ననాడు చదువుకున్న స్కూల్ బెంచీలు, తరగతి గదులలో అల్లరి చేసిన జ్ఞాపకాలు, గురువులు విద్య నేర్పే సందర్భంలో బెత్తంతో కొట్టిన దెబ్బలు నేటికి కనిపిస్తున్నాయని, ఆనాటి గురువులు తీర్చిదిద్దిన చదువులు నేడు మా జీవితాలలో వెలకట్టలేని విధంగా స్థిరపడిపోయి సంతోషంగా గడుపుతున్నామని గుర్తు చేసుకున్నారు. సహచార విద్యార్థులతో ఆటపాటలతో స్కూల్లో చేసిన అల్లరి పాటలు మరోసారి నేడు ఆటపాటలతో స్టెప్సులు వేసి ఉర్రూతలూగించారు. ఈ కార్యక్రమంలో శనిగరపు కృష్ణ, విజయ, భాను, కృష్ణ, నీరటి రమేష్, శోభారాణి, శనిగరపు సతోష్తో పాటు దూర ప్రాంతాల నుండి పలువురు పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్. జగదాంబ లెనిన్ కాటన్ స్టోర్ ఎస్సీ గోదావరిఖని. గోదావరిఖనిలోని స్పెషల్ జెంట్స్ ఏసీ క్లాత్ షోరూం ప్రారంభించామని తెలుపుటకు సంతోషిస్తున్నాం. అన్ని రకాల కార్పొరేట్ స్థాయి మిల్లుల సూటింగ్స్, షర్టింగ్స్, లెనిన్ సూటింగ్స్, లెనిన్ షర్టింగ్స్ లభించు అతిపెద్ద ఏకైక ఏసీ జెంట్స్ క్లాత్ షోరూం. మేమిచ్చే ఆఫర్లతో షాపింగ్ ఇక మరింత సంబరమే. విమల్ 2 పాంట్స్ క్లాత్ 999 రూపాయలు మాత్రమే. ఓసీఎం 2 పాంట్స్ క్లాత్ 999 రూపాయలు మాత్రమే. 2 రేమోన్ ప్యాంట్ క్లాత్ 1499 రూపాయలు మాత్రమే. 2 షర్ట్ క్లాత్ 999 రూపాయలు మాత్రమే. ప్యూర్ 60 వైట్ షర్టింగ్ 1 మీటర్ 799 రూపాయలు మాత్రమే. ఇవే కాకుండా రెమోంట్, అరవింద్, విమల్, ఓసీఎం, సియారామ్స్, ఆదిత్య బిర్లా వంటి ప్రముఖ మిల్లుల షూటింగ్స్ అండ్ షర్టింగ్స్ కొరకు ప్రత్యేక జెంట్స్ ఏసీ క్లాత్ షోరూం ప్రారంభించాం. జగదాంబ లెనిన్ కాటన్ స్టోర్ ఏసీ, సాగర్ షాపింగ్ మాల్ ఎదురుగా, లక్ష్మీనగర్, గోదావరి ఖని. సెల్ నంబర్ 9849547742. వెల్కమ్ బ్యాక్. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఇక్కడి భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి వేరే ప్రాంతాల నుంచి వస్తున్న కార్మికుల వల్ల నష్టం జరుగుతుందని భవన నిర్మాణ కార్మిక సంఘం నేత యాదగిరి అన్నారు. గోదావరికని ఓల్డ్ అశోక్ లేబర్ అడ్డాలో ఆదివారం భవన నిర్మాణ కార్మికులు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా యాదగిరి మాట్లాడుతూ వేరే ప్రాంతాల నుంచి వస్తున్న కార్మికుల వల్ల ఇక్కడి కార్మికులకు ఉపాధి లేక ఇబ్బందులు పాలవుతున్నారని అన్నారు. తమ రక్షణకు, సంక్షేమం కోసం రూపొందించిన జీవోలు అమలు అయ్యేలా కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం సహకరించాలని టాపీ భవన నిర్మాణ కార్మికులకు ఎన్నో రకాల జీవోలు ఉన్నాయి. అది ఎలాంటి ఇప్పుడు భవన నిర్మాణ కార్మికులకు ఏ శాఖ వర్తించకుండా కొంతమంది అడ్డుపడతాను. ఇక్కడ తెలంగాణ ప్రాంత పదాలకు ఎలాంటి పనులు లేక రోడ్లైనా పడి అడక తింటాను. ఒక్కొక్క క్యాండిడేటు ఎక్కడికి పోయి బీఆర్లను ఊపి వాళ్ళని తీసుకొచ్చి మళ్ళీ పోతే బిల్లర్లని వాళ్ళని వీళ్ళని ఎక్కడెక్కడో వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పనులు పెడితే ఇక్కడ వాళ్ళ పనులు లేకుండా ప్రతి ఒక్క టెండర్స్ ప్రతి ఒక్క వరకు కాంట్రాక్టులకు ఇచ్చుడు వల్ల ఇక్కడున్న లోకల్ ప్రాంత పదాలు పనులు లేక రోడ్ల పైన తాగి
దివాలు తీసి అడక తిని పిల్లలు దాదని పరిస్థితి ఏర్పడుతుంది. అయితే ఇది ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ ఏం చేయాలంటే ఇక్కడ పని ఉపాధి కలిగాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. దీన్ని సారా చర్య చేసుకొని లోకల్ ఎమ్మెల్యే గారు మమ్మల్ని బాగా ఆలోచించి మాకు ఇక లోకల్ ప్రాంత పదాలకు మేస్త్రీలకు ప్లంబర్సు ఎలక్ట్రీషియన్ వరకు రాడ్ బెనింగ్ మేస్త్రీలకు కానీ పెయింటర్లకు కానీ ఈ లోకల్ మేస్త్రీలకు పని కల్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. ఒక భవన నిర్మాణ కార్మికులు ప్లంబర్స్ కానీ రాడ్ బెనింగ్ మేస్త్రీలు కానీ ఎలక్ట్రీషియన్ వర్క్ కానీ రిక్షా కార్మికులు కానీ అమల్ సంఘం కార్మికులు కానీ మేసన్ సంఘం కార్మికులు కానీ లేబర్ కార్డు మీద సైన్ చేస్తేనే మీకు లేబర్ కార్డులు పుడతాయని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. లేబర్ కార్డు ప్రతి ఒక్క క్యాండిడేటు ఏది మేదర్ వాళ్ళు కానీ రిక్షా డ్రైవర్లు రిక్షా వాళ్ళు కానీ ఆటో డ్రైవర్స్ కానీ అమల్ సంఘం కానీ మేసన్ సంఘం కానీ గీత కార్మికులు కానీ వీళ్ళు లేబర్ కార్డులు అందరూ చేయించుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అమ్మను గౌరవించుకోవాల్సిన సామాజిక బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. సృష్టికి మూలమైన అమ్మకు వందనం. రామకుండం 20వ డివిజన్ మాజీ కార్పొరేటర్ కన్నూరి సతీష్. దేశం విపత్కర పరిస్థితిలో ఉండి యుద్ధం జరుగుతున్న సమయంలో సింగరేణిలో సమ్మె అవసరమా? కార్మిక సంఘాల నాయకులకు బీఎంఎస్ రాష్ట్ర అధ్యక్షులు యాదగిరి సత్తయ్య సూటి ప్రశ్న. చెస్ ఆడటం మూలంగా విద్యార్థుల్లో మేధాశక్తి పెరుగుతుంది. ప్రతి విద్యార్థి తల్లిదండ్రులు తమ పిల్లలకు చెస్ ఆడటం అలవాటు చేయాలి. చెస్ రామయ్య యాపిల్ కిడ్స్ స్కూల్ ఇన్ఛార్జ్ అరుణ సూచన. అబ్బురపరిచిన పూర్వ విద్యార్థుల సమ్మేళనం. మంజీరా స్కూల్ పూర్వ విద్యార్థుల ఆటపాటల అదూర్స్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL న్యూస్.